పోతుర్రే తోటలకా? నమస్తే అండి. ఈరోజు వచ్చేసి మనము ఆసిఫాబాద్ డిస్టిక్ సంబంధించి జైనూర్ అనే ఒక జైనూర్ మండల్ షేక్గూడ అనే ఒక చిన్న విలేజ్కి అయితే రావడం జరిగిందండి. ఈ విలేజ్కి సంబంధించి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలు కూడా మన దగ్గర మన ఛానల్లో ఉన్నాయండి. అండ్ వచ్చేసి లొద్దిగూడ అని చెప్పేసి చుట్టుపక్కలే ఉంటుందండి. ఇటు ఇక్కడ నుంచి నియర్ బై ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఊరికి వెళ్ళాలంటే మార్గం అంటే ఏముండదండి, బై వాక్లోనే వెళ్ళాలా. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ షేక్గూడలో ఒక గిరిజన రైతు అయితే ఉన్నాడండి. అతని పేరు గోవిందరావు. అతనితోటే మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే నేను లాస్ట్ వీక్లో అతను కాల్ చేయడం జరిగింది వర్షం పడ్డాక తర్వాత. ఒకసారి అంటే లాస్ట్ ఇయర్లో తను అన్నాడు వర్షం పడ్డాక తర్వాత ఫోన్ చేయండి, మీకు కొన్ని విత్తనాలు అయితే చూపించడం జరుగుతుంది. ఆ విత్తనాలు అనేవి మా దగ్గర ఉన్నాయండి. అవి ఏంటంటే వర్షం పడ్డ తర్వాతనే మేము బయటకు తీస్తాం, అప్పటి వరకు తీయమంటే. మొన్న లాస్ట్ వీక్లో ఫోన్ చేశాను, తనైతే ఇప్పుడు సమయం ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అంత వర్షాలు పడ్డ కారణంగానైతే రైతులందరూ చాలా బిజీ ఉన్నారండి. గిరిజన రైతులు కానీ ప్రతి ఒక్క దగ్గర వర్షాలు పడ్డ కారణంగా, ఎందుకంటే దుక్కి దున్నడము, ఇత్తలు వేయడము, ఇలాంటి కొన్ని వాళ్ళ పనుల్లో చాలా బిజీ ఉన్నారు. అయినా కానీ మనకు అతను గోవిందరావు గారు మనకు సమయం ఇవ్వడం అయితే జరిగిందండి. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు పండించే పంటల విషయంలో మొత్తం సేంద్రియ పద్ధతులనండి, ఎలాంటి పెస్టిసైడ్స్ వేయకుండా ఆర్గానిక్ అనగానైతే వీళ్ళు పంటలు పండిస్తూ ఉన్నారు. వేస్తే కొద్ది ఎరువు వేస్తారండి, భూమి బలానికి ఎరువు వేయడం జరుగుతుంది. అది కూడా అడపదడప సంవత్సరంకి ఒకసారి అట్లా వేస్తారంట. అంటే వాళ్ళకున్న పాడి పశువుల నుంచి వచ్చినటువంటి మిశ్రమాన్ని అయితే వీళ్ళు వేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు బయట నుంచి ఏ విత్తనాన్ని తీసుకురారండి, ఏ విత్తనాన్ని కూడా బయట నుంచి తీసుకురాడు. ఏంటంటే ఓన్లీ పత్తి అనే విత్తనాన్ని మన సొసైటీలో ఇస్తారు కదండి, వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సొసైటీ నుంచి వీళ్ళు తీసుకొచ్చేసి పత్తి అనేది ఒకటి తీసుకొస్తారు. అది తీసుకొచ్చిన పత్తినే అమ్ముతారు. మళ్ళీ వీళ్ళు పండించే పంటలలో ఏది కూడా బయటికి అమ్మే అవకాశం లేదు, వీళ్ళే తింటారంట. అయితే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు పండించే పంటలు ఏంటంటే సామల్ బాడీ అంటారు. సామలు వేరే బాడీ, సామలు అయితే నేను చూశాను, బాడీలు అయితే చూడలేనండి. సామలు అండ్ నల్ల బబ్బెళ్ళు, పెసర్లు అండి, పొట్టు పెసర్లు అండ్ వచ్చేసి ఏంటంటే మన ఎర్ర బియ్యము, ఆముదం అంటే ఆముదం నూనె అండి. ఆముదం నూనె అయితే చిన్న వయసులో మీరు తెలిసిన వాళ్ళైతే చిన్నప్పుడైతే చూసే ఉండొచ్చు. ఎందుకంటే ఆముదం నూనెని ఇంతకుముందు వాడుతుండే, ఇప్పుడైతే అది కనుమరుగైపోయింది. కాకపోతే వీళ్ళు మాత్రం గిరిజనులు మాత్రము ఆ సీడ్ని భద్రపరుచుకొని తరాల నుంచి, పురాతనం నుంచి వాళ్ళ తాత ముత్తాతల నుంచి విత్తనాన్ని కాపాడుకొని ఇప్పటికి కూడా వాళ్ళు ఆ విత్తనాన్ని నాటు రకం విత్తనాన్ని వీళ్ళు వాడుతూ ఉన్నారు అన్నట్లు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు పైరు జొన్న కూడా ఇస్తారండి. పైరు జొన్న అంటారు. ఇంకా రకరకాల జొన్నలు వచ్చినాయి, అలా సీడ్లు హైబ్రిడ్ జొన్న కూడా రావడం జరిగింది. కాకపోతే వీళ్ళు ఏంటంటే నాటు రకము పైరు జొన్న అయితే వీళ్ళు వేయడం జరుగుతుందండి. అది మందు ఉండదు, ఏముండదు. అయితే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు బియ్యాన్ని ఎలాంటి మనలాగా అటు సైడు మనం పండించే తెల్ల సన్న రకం బియ్యం అయితే వాటర్ అయితే కంపల్సరీ ఉండాలండి. వీళ్ళు ఈ ఎర్ర బియ్యానికి అసలు వాటర్ ఉండయి, డ్రై వర్షం మీద ఆధారం అన్నమాట. అండ్ వచ్చేసి మందు కూడా ఉండదండి, మందు కూడా ఏమి వేయరట. అంటే వాళ్ళు అట్లా పంటలు ఎట్లా పండిస్తారనే కొన్ని విషయాలు అయితే ఒక 4-5 రకాల పంటలు పండిస్తున్నారు. అది మొత్తము మిశ్రమం, అంటే మొత్తము అంటే కలిపి పంటలు ఇస్తారండి. ఈయనకు ఒక 5-7 ఎకరాలు అయితే వ్యవసాయం ఉందంట. చూద్దాము, అతనితో మాట్లాడి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము. ఇంకొక రైతు కూడా ఏమన్నారంటే, వేరే రైతుని కూడా వచ్చేతో వాళ్ళు అతను అడగడం జరిగింది. ఏమన్నారంటే ఈ షేక్గూడకు సంబంధించిన ఒక రైతే, గిరిజన రైతు, అంటే మీరు బయటికి అమ్మడానికి అవకాశాలు ఉన్నాయి, అమ్ముతారా ఫ్యూచర్లో మరి? అంటే మీకు కూడా కొద్దిగా అంటే అమ్మడం వల్ల మీకు కూడా కొన్ని అవసరతలు తీరుస్తాయి కదా డబ్బు ద్వారా అని మాట్లాడడం జరిగింది. అయ్యా మరి అంటే అంటే మాకు కూడా అట్లా ఆలోచన అయితే లేదు, ఎవరైనా తీసుకుంటా అంటే మాత్రం ఒక 2 సంచులు వేయడానికి అట్లా ఆలోచన కలిగి ఉన్నామని మాట్లాడారు. చూద్దాము, అవన్నీ విషయాలు అయితే వాళ్ళతో మాట్లాడదాము, ఇక్కడున్న రైతుతో మాట్లాడుకుందాము, తెలుసుకుందాము. అయితే వాళ్ళు ప్రొద్దునే వచ్చిందండి, చూస్తున్నారు కదా, ప్రొద్దున వచ్చిరు. వాళ్ళు ఆల్రెడీ దున్నుతూ ఉన్నారు, వర్షం పడ్డది కాబట్టి. ఎంత పత్తి సార్లు వేసిరు, ఇలా ఆల్రెడీ 4-5 రకాల మొక్కలు వేసిరు. వాళ్ళు ఉండే వీలేరు. ఇక్కడ పాక కూడా కట్టుకున్నారు, చూస్తున్నారుగా, పాక కూడా కట్టుకున్నారండి. ఇక్కడ నైట్ ఉంటారట. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అంతా కొద్దిగా మొలక ఈ సైజు వచ్చిన తర్వాత మనకు పచ్చి కానీ
పత్తి కానీ అండ్ ఇక్కడ వేసినటువంటి మొక్కలు ఈ దగ్గర మోకాల మట్టం వచ్చిన తర్వాత ఏమైతే అంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి పందులు కానీ ఇంకా వేరే వేరే జంతువులు వచ్చి తినడానికి అయితే అవకాశం ఉంటాయి కాబట్టి అతను నైట్ ఇక్కడనే స్టే చేస్తాడంట. ఇక పడుకోవడానికి కూడా ఇక మంచి ఏర్పాటు చేసుకున్నాడు. చూస్తారు కదా, వర్షం పడ్డా ఏం పడ్డా కానీ ఏం నువ్వు ఊరకుండా చేయకుండా మంచినైతే ఏర్పాటు చేసుకున్నాడు. దానిపైన పడుకుంటాడు అన్నట్లు. బిందె కూడా ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు. చూస్తున్నారు కదా సంగతి అన్నట్లు. అయితే మనము ఆయనతో మాట్లాడేసి మనకు ఎట్లా ఉంది ఏంటి అనేది మన రైతుతో కొన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. మనమైతే చాలా దూరం నుంచి వచ్చినామండి. మీకు నచ్చితే గిట్లా ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకేనా, రండి మరి. సరే, అక్కడ వరకు వెళ్ళి అతనితో మాట్లాడదాం. కందులు వేసిన సామాలు ఉన్నాయి, పత్తి ఉన్నాయి. ఈ సామాలు కందులు సేమ్ టైం కదా? ఈ సామాలు జల్ది వస్తాయి. ఎన్ని నెలల పంట సామాల్ది? ఇప్పుడు 2 నెలలది పంట. అది 2 నెలల గాలి బాగున్నారు. సామాలు 2 నెలల పంట. 2 నెలలు. కందులు 3 నెలల. కందులు బాగా పోతున్నాయి. ఇంకా లేట్ అవుతుందేమో. జనవరి జూన్ దగ్గర పోతాయి. అబ్బా, బాగా లేట్ అది. ఇప్పుడు సామాలు ఎట్లా? ఇప్పుడు ఏమైనా వీటికి ఏమైనా మందు ఇస్తారా? మందు వేయకుండా కూడా వస్తాయి అవి సామాలా. అవునా? కానీ ఇదంతా ఇక మందు వేయని భూమి ఇదంతా కదా, అందుకోసమే మంచి వాతావరణం ఉన్నది. కాబట్టి ఏంటంటే మన కింది అక్కడ ఉన్నాయి. అవునా? ఇది వాళ్ళది? ఇది కూడా నాదే. అవునా? కొద్ది నాదాలు అనుకో. ఇక్కడ మరి పత్తి ఉన్నది. ఇక్కడ కూడా పత్తి కందా? కందు లేదు, అదే నూనెది. అవునా? ఇది ఆమ్దం నూనె. ఆమ్దం నూనె. మనమైతే చూస్తున్నాండి. మనము ఒక ట్రైబల్కి సంబంధించేసి అయితే గోన్స్కి సంబంధించినటువంటి గిరిజనుల వల్ల ఇప్పుడు వాళ్ళు వర్షాలు పడ్డాయి కదండి, పంట సేద్యం అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగానైతే మనము సామలు అండ్ సామల్ బాడీ కానీ, ఈ ఎర్ర బియ్యం కానీ, ఇంకా ఆమ్దం కానీ, అంటే ఇట్లాంటి పంటలు అయితే వీళ్ళు సేద్యం చేస్తూ ఉంటారండి. ఇప్పుడైతే నాట్లు వేసారు ఆల్రెడీ. ఇప్పుడు ఒక 15 రోజులు అవుతుంది కానీ, 15-20 రోజులు అవుతుంది దగ్గర. అంటే ఇప్పుడు వీటి గురించి కొన్ని తెలుసుకుందాం మనం. ఎందుకంటే మనకు చాలా మందికి అయితే వీటి గురించి తెలీదు. అంటే వీటిని ఎన్ని నెలలకు వస్తాయి, వీటికి ఏమన్నా పెస్టిసైడ్స్ వేస్తారా, ఎట్లా ఉంటుంది, ఏంటి, ఆర్గానిక్ పండిస్తారా అనే విషయాలు ఏంటంటే మన రైతు మన గోవిందరావు గారు ఉన్నారు. అతనితో మాట్లాడేసితే అన్ని విషయాలు మనం తెలుసుకుందాము. అతనికి ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉంటుంది మీకు? ఇది మొత్తం 5 ఎకర్లు ఉన్నది. ఆ సైడ్ 2 ఎకర్లు, 7 ఎకర్లు బాగున్నది. కానీ రాళ్ళు ఉండి తీయలే. మొత్తం 7 ఎకరాలు ఉంటుంది. దగ్గర 7 ఎకరాలు ఉంటుందండి. చూస్తున్నారంటే చుట్టూ కొండలే. ఈ మధ్యలో అయితే ఇట్లా లొద్దిలాగా ఉంటుందండి. ఇవ్వాలనుకుంటే ఇస్తారా? బియ్యం కానీ అమ్ముడు చేసుడు కానీ తర్వాత అంటే ఇప్పుడు మీకైతే ఇక్కడ తినడానికి వేసుకుంటారా లేకపోతే అమ్ముతారా? తినడానికి. దేవుళ్ళ కోసం మేము వేస్తాం. మేము కూడా తిన్నది తీసుకుంటాం, కానీ దేవుళ్ళ కోసం మేము ఈ బియ్యం వేస్తారు పక్క. ఇప్పుడు మీరు పండించడం ఉన్నది ఎన్ని సంవత్సరాలు? ఇదే బాగా సమాధానం లేదు, మొత్తం చనిపోయినారు వాళ్ళు. జమానా నుంచి వస్తున్నది. వాళ్ళు కూడా దేవుళ్ళు ఎప్పుడు తయారైనా అప్పటి నుంచి ఇది ఉన్నది. దేవుళ్ళకు మీరు కూడా తింటారా? మేము కూడా తింటాం. ఇది బాగుంటే మనిషికి బలం. అవునవునవును. ఆర్గానిక్ పంటలు ఇవి. ఆర్గానిక్ అంటే ఇప్పుడు మందు వేయకుండా పండిస్తారు కదా, ఇవేనా? ఇవే. అవునా? ఓ, ఇట్లనే ఇస్తారు. ఇది అక్కడ దాకున్నదే? అక్కడ దాకున్నా నీళ్ళు తీసుకుపోయింది మొత్తం. వర్షం వచ్చేసి వర్షం బాగా పెద్దగా వచ్చింది. దీంట్లో వేసేది కాదు అసలు. మరి చూస్తురండి, ఇది ఇప్పుడైతే ఒక 15 రోజుల కింద వేసి ఈ పంట అనేది ఇక్కడ మంచిగా ఉన్నాయి. ఇది సైడ్ కొద్దిగా వర్షం అనేది ఏంటంటే వీళ్ళు ఇది మొత్తం లోతట్టు పాట అంటే కొద్దిగా చూస్తురండి, కొండలు, తిరువల కొండలే. కొద్దిగా ఈ లోతట్టు ప్రాంతాలలో ఇది కొద్దిగా అటవీకి సంబంధించిన కొద్దిగా ల్యాండ్ కూడా ఉంది కదా. ఇదంతా అదే కదా?
కాబట్టి కొద్దిగా లోతట్టు ప్రాంతాలు అక్కడక్కడ వీళ్ళ సంబంధించి కొద్ది మళ్ళు లాగేసుకుంటారు అన్నట్లు. అంటే ఎక్కువ మొత్తంలో కాకుండా వీళ్ళు తినడానికి కానీ కదా తినడానికి దేవుళ్ళకు సంబంధించినటువంటి కొన్ని వాళ్ళకు ఆచారాల పద్ధతులను బట్టి వాళ్ళకు సరిపడటువంటి ఫుడ్ అయితే వీళ్ళు వేసుకుంటారండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక 2 చిన్న మడి ఎక్కడ ఉంది బాగా ఒత్తు కొద్దిగా ఒత్తుగా అనిపిస్తున్నది. అంతా కొట్టుకపోయింది వర్షం, మనం బాగా వర్షం బాగా వచ్చింది. 15 రోజులు అవుతుంది అనేసి అయింది. వీటికి వాటర్ ఏం అక్క అవసరం లేదుగా, వాటర్ మూటర్ అవసరం లేదు, ఏమి అవసరం లేదు. మన మా సైడ్ ఇప్పుడు తెల్ల బియ్యంకి పెట్టినట్లు ఇప్పుడు ఇట్లా పెట్టడం ఏముండదు కదా, ఏం లేదు, ఉత్తాన్ని వండుతుంది ఇక ఒట్టిగాని. అవునా, మన దగ్గర షాంపూలు ఉన్నదా, ఏమైనా సీడ్ ఉంది అట్లా షాంపూలు? ఇతరం ఉందా కొద్దిగా? ఉన్నాయి కానీ ఇప్పుడు తీయలే, రాలే, ఇంట్లోనే ఉన్నాయి. ఇంట్లో ఉన్నాయా? సరే, ఇప్పుడు ఈ పంట ఎన్ని రోజులకు వస్తుంది మొత్తం? వచ్చేది 4 నెలలు అవుతుంది. 4 నెలలకు పంట వస్తుంది అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంటే దగ్గర దగ్గర 9 నెలలు వస్తుంది. అంటే 4 నెలల పంట. 4 నెలలు వస్తుంది ఇది. 4 నెలల. ఇప్పుడు మీకు ఎంత వరకు వస్తుంది? ఆర్డర్ ఇచ్చినగా అక్కడ దాకా ఉన్నాయి, మొత్తం కొట్టుకుపోయింది కదా. వీటికి మందు అంటే ఏముండదు, ఏమయ్యారు కావచ్చు, మందు బిందు ఏమయ్యారు కావచ్చు. చూస్తారండి అయితే మనకు 9 నెలలు అయితే మనకు దీనికి మంచి మనకు సీడ్ అయితే ఇత్తనం అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఒక చిన్న మొలకలాగానే అయితే కనిపిస్తుంది. కానీ వీటికి మందులు అంటే ఏమయ్యారంటే ఎర్ర బియ్యం ఎంత ఆర్గానిక్గానే వండిస్తారు అన్నట్టు. చూస్తున్నారండి, మన సామాన్లు కూడా చూద్దాం రండి. ఇదంతా ఆరాకున్నది. మనకు షాంపూలు కూడా కొన్ని వీలైతే తీసుకున్న తర్వాత కింద మళ్ళీ వేసేది. అది ముందర ఏం వేసారు మీద సైడ్ వేరే వాళ్ళది ఉన్నది, వేరే వాళ్ళది. వాళ్ళు కూడా వేసారా? వాళ్ళ వెనకాసిన రాలే, వాళ్ళు కూడా వేసేసిన కానీ రాలే, చిన్నగా ఉండొచ్చు వస్తే. అవునా, చూద్దాం రా, దగ్గర ఉంటుంది. ఆ సైడ్ ఉన్నది, మొదటి నుంచి ఉన్నది. మా దగ్గర రాకపోతే వేరే దగ్గర ఉంటది. మీ దగ్గర ఉన్నది కదా, ఇచ్చేయండి అని తీసుకుంటాం. మళ్ళీ వచ్చేటప్పుడు 1 కిలో తీసుకొస్తే 2 కిలోలు సంవత్సరానికి ఇచ్చేది. ఎక్స్చేంజ్ కింద వేసుకున్నారా? రాలేసిగా నీళ్ళు రాకుండా మట్టి పోసేది. నేనే మట్టి మొత్తం తీసుకుపోయింది కదా, లేకపోతే ఈ వాటర్ నీళ్ళకి డైవర్ట్ చేసి ఇక్కడ బావి లాగా పెట్టినావు కదా? బాగా వేసినాం కానీ నీళ్ళు లేదు. కాదు, ఇప్పుడు ఇట్లా నీళ్ళు వస్తాయి కదా, ఈ నీళ్ళకి డైవర్ట్ చేసాయి కదా, ఇది ఒక కాల లాగా తీసి అలా పోతాయి కదా వాటర్. అంటే ఈ వాటర్ అని కిందికి పోకుండా అన్నట్టు అట్లా కింద కయ్యల్లా కొట్టేసి ఈ నీళ్ళకి వడగొట్టేసాయి కదా, మొత్తం పోతుంది, మట్టి పోతుంది ఇక్కడనే. అవునా, గట్లా చేసినాం. ఫస్ట్ వాళ్ళు ఈ సంవత్సరం కూడొద్దని చెప్పినారు, అందుకు కొట్టలే, లేకపోతే ఈ సంవత్సరం కొడుతుండే. చిన్న పెసర్ది ఇది కూడా. అది ఆమ్దాం కలిపేసి ఇది పెద్ద అవుతాయి, అవి ఇట్లా తిరుక్కుంటూ ఇదికి. మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలు కూడా ఇక్కడ వేసినామండి, లొద్దిగూడ అని చెప్పేసి. ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది కొద్దిగా లోతట్టు ప్రాంతమే, లోపలికి ఉంటుంది ఇది. కాకపోతే ఇది ఏంటంటే పంటలు అనేది మంచి సేద్యం, ఆర్గానిక్ సేంద్రియ పద్ధతుల్లో అయితే. మళ్ళీ ఏమైనా పెండకి ఇట్లా వేస్తారా ఏమైనా ఇలా ఉంటే ఎత్తాం, ఏదో సంవత్సరం వేస్తే ఇట్లానే వేసి పాడేస్తాం. మేము ఇట్లా పత్తి దగ్గర వేయం, కుప్ప వేస్తే కథమే ఎక్కడైనా పోనీ, చేనులు వేస్తే వేసినట్టే. అంతే. బబ్బెళ్ళు పెసర్లు ఏమైనా వండిస్తారా మీరు అట్లా? బబ్బెళ్ళు పెసర్లు అంటే మనం బబ్బెర్లు అంటే ఏ రకం, ఏ కలర్ ఉంటాయి మన దగ్గర? నల్లటి కూడా ఉన్నాయి. అవునా, వాటర్ అన్ని కిందికి వెళ్ళిపోతాయి కాబట్టి చేనుల నుంచినే పోతాయి. ఇప్పుడైతే అంతా రైతులంతా మొత్తం సేద్యం చేసుకుంటా ఉన్నారు. బాగా దుక్కి దున్నుతా ఉన్నారు, నాకు కనిపిస్తుంది కింద అన్నట్టు పైన.
5 ఎకరాలు ఉంటుంది మొత్తం. ఇది 5 ఎకరాలు ఉన్నది, ఆ సైడ్ 2 ఎకరాలు, 7 ఎకరాలు. పెసర్లు అవి ఏ పెసర్లు వేసారేమన్నా? సీడ్ ఇస్తున్నామేనా? అది మేర్చుకున్నామంటే పాత ఇద్దామా? మాయే. అవునా? ఇక్కడే పత్తి ఉన్నది, జొన్న ఉన్నది తీసుకొచ్చింది. కందులు మొత్తం మాయే. కందులు మొత్తం మాయే ఇంటి నుంచి. ఓన్లీ పత్తి మాత్రం బయటకి తీసుకొస్తారు అంతే. పత్తి జొన్న కూడా జొన్న ఖతం అయింది, అందుకోసం అక్కడ నుంచి తీసుకొస్తున్నాం. లేకపోతే జొన్న కూడా ఉండే మా దగ్గర. ఓన్లీ పత్తి బయటికి వెళ్ళి వస్తారు అంతే. మిగతా అన్ని మీదే నాటు రకం పాత అవి ఏసుడు తీసుడు అన్నట్లు అంతే కదా. మందులు అయితే ఏమి కానీ ఇక్కడ పండించుకుంటారు. ఇప్పుడు మరి మీరు బయటికి అమ్ముతారు, అమ్మరు కావచ్చు. వాళ్ళకన్నా కావాలనుకుంటే అట్లా మీరు ఎర్ర బియ్యమే సామాన్లు కానీ ఎర్ర బియ్యం అమ్మరా? మా సామాన్లు కూడా దేవుళ్ళ కోసమే. తినరా అవి సామాన్లు? తింటారా మీరు? అవును తింటాం కదా. ఫస్ట్ మాది ఒప్పేం దేవుళ్ళది, అదే సామాన్లు పంట వేసినాం కదా. కల్దీ అవుంది. రాత్రి ఉంటారా? మళ్ళీ ఉంటాం తర్వాత ఇదంతా పంట నువ్వు వచ్చినావు కదా అప్పుడు. అప్పుడు కదా, అప్పుడు మరి నేను ఆగస్ట్ వచ్చినా కదా, అప్పుడు అప్పటికి అంత సామదే ఇది చెట్టు. పాతది కదా? పాతది. మన ఈ బిడ్డకు బిడ్డ తీసుకొని ఇంటికాడ పెట్టుకున్నాం. గడికలు గడ్డి లేకున్నాయి దగ్గర ఉంటే తీసుకుపోవచ్చు. దూరం ఉన్నది కదా, ఆడదాకా ఆగదు కదా, ఆడిపోతుంది. దూరం ఉన్నది కాబట్టి మళ్ళీ వస్తాయి కదా మొక్కలు మంచిగా. మంది ఇవ్వకుండా పెంచుతారు. మళ్ళా రండి, 2 నెలలు వస్తే తీసుకుపోతారు. మంచిగా అవుతుంది అప్పటికా. అలా పెసర్లు వేసిరా? పెసర్లు ఉన్నాయి, పెసాలు కనిపిస్తున్నాయి కదా, పెసర్లు అయితే వేసిరు అంతా. ఇవి పెసర్లు ఇప్పుడు మీకు తినడానికి అవి కూడా? అవి తినడానికి. మీ అమ్మరు ఏమమ్మరు? అమ్ముతే పత్తి కందులు. కందులు అమ్ముతారని? కందులు ఎట్లా ఇస్తారా? అంటే ఎక్కువ మొత్తం వస్తే ఇచ్చేస్తారా, లేకపోతే అవి కూడా ఉంచుకుంటారా? కొంచెం కొంచెం అమ్ముతాం మేము, అట్లాము ఒకేసారి. మాకేమైనా తక్కువ ఉంటాయి కదా, అప్పుడు అమ్ముతాం.